Hi everyone, welcome to Chinna Logics. This is Kasar Narasimhareddy. సో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మీరు చూస్తున్నారు. ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా పర్లేదు, మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీరు మీ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి చందన్ లాజిక్స్ నుండి మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది మనం అందిస్తున్నాం. అయితే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఎవరికి వర్తిస్తుంది? ఎస్ఎస్సిలో భాగంగా వచ్చినటువంటి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, జీడీ, ఎంటీఎస్, సిపిఓ ఏదైనా పర్లేదు, స్టెనో అయినా పర్లేదు, ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే మరి ఇప్పుడు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఒకసారి దీన్ని మీరు చూసినట్టయితే మనకు ఇది తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం వచ్చేసరికి మనకు లాస్ట్ మంత్ మీరు చూసినట్టు జూన్ మంత్లో మనకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ వరుసగా వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంలో మనకు స్టూడెంట్స్కి బెనిఫిట్ చేయాలని ఒక ఉద్దేశంతో మనం ఈ యొక్క కోర్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ కోర్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు 15 మాక్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను దృష్టిలో పెట్టుకొని మనం 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం ఫ్రమ్ టాప్ ఇండియస్ ఫ్యాకల్టీ, అండ్ యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది టు సాల్వ్ ద క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూడండి, టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ యూజ్డ్ బై ద ర్యాంకర్స్. సో అవి కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టు టైమ్ గైడెన్స్ బై ద చందన్ సార్. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈవెన్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా, రైల్వే వాళ్ళకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మీరు చందన్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ పీడిఎఫ్ కంటెంట్ చాలా అవైలబుల్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఎగ్జామ్స్ రాయొచ్చు. రాసిన ప్రతి ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీరు ప్రతిరోజు 9 గంటలకు ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు వినవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనము 19th May ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇలా దిగ్విజయంగా దీన్ని కొనసాగిస్తూ మనము ఈ రోజు నాడు వచ్చేసరికి మనము వీ హ్యావ్ కమ్ టు ద 7th July అవునా. సో ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ ఎక్స్ప్రెషన్ మనం వినబోతున్నాం. కాబట్టి ఇది మనకు 16th July వరకు ఇది కొనసాగుతుంది దిగ్విజయంగా. సో ఆల్రెడీ మీరు చాలా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇదే మొమెంటమ్ని, ఇదే ఎనర్జీని మీరు కంటిన్యూ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ టర్న్ అవుట్ టు బి ద ర్యాంకర్స్ ఇన్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఇన్ ద అప్కమింగ్ ఏరియాస్, రైట్? సో ఒకసారి చూసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి అట్లీస్ట్ ఒక 10K లైక్స్ మీరు నుండి పడాలి. ఆ విధంగా మీరు కాన్సన్ట్రేషన్తో వినే ప్రయత్నం చేయండి. ఓకేనా, మొదలెడదామా? సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రుద్రసేన II బిలాంగింగ్ టు విచ్ డైనాసిటీ అండ్ మ్యారీడ్ ద ప్రభావతి గుప్తా, డాటర్ ఆఫ్ చంద్రగుప్త II. సో క్వశ్చన్ చాలా బాగుందండి. రుద్రసేన II చంద్రగుప్త II కుమార్తె ప్రభావతి గుప్తను వివాహం చేసుకున్న రాజవంశం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. సో చంద్రగుప్త II అంటే విక్రమాదిత్య ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కూతురు అయినటువంటి ప్రభావతి గుప్తాని ఎవరు పెళ్లి చేసుకున్నారు? మనకు రుద్రసేన II పెళ్లి చేసుకున్నారు. అయితే రుద్రసేన II ఏ డైనాసిటీకి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్స్ ఏమున్నాయి? పుష్యభూతి డైనాసిటీ ఉంది, వాకటక డైనాసిటీ ఉంది, చాళుక్య ఉంది, పల్లవ డైనాసిటీ ఉంది. వాట్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓకే, చాలా మంచి ప్రశ్న. మీరందరూ కూడా దీన్ని డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. రైట్, వాట్ ఇస్ ఆన్సర్ అండి? ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాకటక డైనాసిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాకటక డైనాసిటీ వాళ్ళు ఈ యొక్క రుద్రసేన II ఎవరైతే ఉన్నారో వాకటక డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి. తను ఈ యొక్క ప్రభావతి గుప్తా, ద డాటర్ ఆఫ్ విక్రమాదిత్య ఆర్ చంద్రగుప్త IIని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. రుద్రసేన II వాజ్ ద రూలర్ ఆఫ్ వాకటక డైనాసిటీ విచ్ రూల్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా. అవునా. ఈ మ్యారీడ్ ప్రభావతి గుప్తా. ఎవరి ప్రభావతి గుప్తా? చంద్రగుప్త II ఎవరైతే విక్రమాదిత్య ఉన్నారో ఆ చంద్రగుప్త II యొక్క డాటర్ అన్నమాట ప్రభావతి గుప్తా. అవునా. అయితే ఈ మ్యారేజ్ అలయన్స్ ద్వారా గుప్తా ఎంపైర్ అదేవిధంగా వాకటక ఇద్దరు కూడా లబ్ధి పొందడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రుద్రసేన II ఒక త్వరగా మరణించారు, తక్కువ ఏజ్లో మరణించారు. మరణించిన తర్వాత ఈ యొక్క ప్రభావతి గుప్తా ఎవరైతే ఉన్నారో తన కొడుకును రాజ్యం మీద కూర్చోబెట్టేసి తను పరిపాలన కొనసాగించడం చూసామన్నమాట. సో దట్స్ సో ప్రభావతి గుప్తా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, అది అదేవిధంగా పుష్యభూతి డైనాసిటీ చాలాసార్లు మనకు వస్తుంది. పుష్యభూతి డైనాసిటీ అంటే మనకు గుర్తు రావాల్సినటువంటి ఎంపరర్ ఎవరు? హర్షవర్ధన ద గ్రేట్, రైట్? సో ఈ బిలాంగ్స్ టు పుష్యభూతి డైనాసిటీ. తను తానేస్తర్, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి తానేస్తర్ కేంద్రంగా చేసుకునే వాళ్ళు పరిపాలించడం జరిగింది. గుప్తాస్ తర్వాత సమయంలో వీళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా మనకు చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో మనకు వచ్చేసరికి కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా వీళ్ళు లొకేట్ అయి ఉన్నారు. వీళ్ళు 6th centuryలో వీళ్ళు కర్ణాటక ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా పల్లవాస్ ఎవరైతే ఉన్నారో మనకు మెయిన్గా సౌత్ ఇండియా, మోడర్న్ తమిళనాడు ప్రాంతంలో వీళ్ళు
3rd to 9th century టైంలో మనకు పల్లవ డైనాసిటీ అనేది మనం చూడడం జరిగింది అనమాట. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకు వాకటక డైనాసిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రసేన టు బిలాంగ్స్ టు వాకటక డైనాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లెజిస్లేటివ్ ఆర్గన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్? కేంద్ర ప్రభుత్వంలో శాసన విభాగం ఏది? ఎక్కడ మనము శాసనాలు చేస్తామని అడుగుతున్నారు సింపుల్గా, అవునా? సో జ్యుడిషియరియా, న్యాయ వ్యవస్థన, లెజిస్లేటివ్ అసెంబ్లీయా, శాసనసభన, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖన, లేకపోతే పార్లమెంటా? సో కేంద్ర ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే మనకు శాసనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ చేస్తాం మనము? పార్లమెంట్లో చేస్తాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు? పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూసినట్టయితే మనకు ఈ యొక్క లెజిస్లేటివ్ ఆర్గన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ద పార్లమెంట్. పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ లాస్, డిబేటింగ్ పాలసీస్ అండ్ రిప్రజెంటింగ్ ద పీపుల్. ప్రజలను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏవైనా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏవైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్, డిబేట్స్ జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం చట్టాలు చేయడం కూడా ఎక్కడ చేస్తాం మనము? పార్లమెంట్లో చేయడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మనకు పార్లమెంట్లో 2 ఉంటాయి. ఒకటేమో హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటాం లోక్సభ, ఇంకోటేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం రాజ్యసభ. ఈ 2 కలిపితే మనకు పార్లమెంట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారాల గురించి ఒకసారి మాట్లాడితే దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారాలు ఏంటి అని ఒకసారి చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్లమెంట్ గురించి మాట్లాడింది ఆర్టికల్ 79, అవునా? ఆర్టికల్ 79లో మనకు పార్లమెంట్ గురించి మాట్లాడుతుంటుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 79 అంటే పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. వాట్ కన్సిస్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నారు. పార్లమెంట్ అంటే ఎవరెవరు ఉంటారు? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ కూడా పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 79 ప్రకారం. అదేవిధంగా ఆర్టికల్ 81 ప్రకారం మనకు కంపోజిషన్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉండాలి గరిష్టంగా, ఇవన్నీ విషయాలు కూడా మనకు ఆర్టికల్ 81లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపోజిషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, దట్ ఇస్ నథింగ్ బట్ లోక్సభ మనకు ఆర్టికల్ 81. అదేవిధంగా కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ, ఇదివరకు ఒక క్వశ్చన్ మనం చూసుకోవడం జరిగింది, అవునా కదా? ఏది? ఆర్టికల్ 80. ఆర్టికల్ 80లో కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో గరిష్టంగా 250 మంది ఉండాలి. దాంట్లో 238 మంది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఎన్నిక కావాల్సి ఉంటుంది. 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తే ఈ అన్ని అంశాలు కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది? ఆర్టికల్ 80లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే సమ్మనింగ్ ద సెషన్, ప్రోరోగింగ్ ద సెషన్, అవునా? అదేవిధంగా డిజల్యూషన్ ఆఫ్ ద పార్లమెంట్, ఇవన్నిటి గురించి సంబంధించిన అంశాలను కూడా మనకు ఆర్టికల్ 85లో మెన్షన్ చేయడం జరిగింది, అవునా? అదేవిధంగా లా మేకింగ్ పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 107 అండ్ 108 ఆర్టికల్స్. సో ఆర్టికల్ 107, 108 ప్రకారము మనం బిల్స్ ఏ విధంగా పాస్ చేయాలి, ఇవన్నీ అంశాలు కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ కానీ, ఇమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ అంశాలు కూడా మనకు ఆర్టికల్ 105లో మెన్షన్ చేయడం జరిగింది. పవర్స్, ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్, ఓకేనా? అదేవిధంగా ఫినాన్షియల్ పవర్స్, ఓకే, ఆర్థికపరమైనటువంటి హక్కులు అనమాట. ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 110 అనేది మనీ బిల్స్కు సంబంధించింది. ఆర్టికల్ 112 వచ్చేసరికి మనకు బడ్జెట్ సంబంధించింది. కాబట్టి మనీ బిల్స్ అండ్ బడ్జెట్ ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 110 అండ్ 112లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, యూనియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అంశాలు. ఓకే, సో అదే అంశాలు మనకు తెలుగులో కూడా ఉంది చూడండి. ఇక్కడ పార్లమెంట్ యొక్క స్థాపన ఆర్టికల్ 79, పార్లమెంట్ అధ్యక్షుడు, లోక్సభ, రాజ్యసభ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. లోక్సభ యొక్క కూర్పు వచ్చేసరికి ఆర్టికల్ 81లో ఉంటుంది, లోక్సభ యొక్క కూర్పు మరియు ఎన్నిక. రాజ్యసభ యొక్క కూర్పు వచ్చేసరికి మనకు ఆర్టికల్ 80లో ఉంటుంది, రాష్ట్ర మండలి కూర్పు మరియు ఎన్నిక. పార్లమెంట్ యొక్క సమావేశాలు జరగడం కానీ, రద్దు చేయడం కానీ, అవన్నీ చేయడం కూడా మనకు ఆర్టికల్ 85లో ఉంటుంది. చట్టాలు రూపొందించే అధికారం అనేది ఆర్టికల్ 107, 108 ఇస్తుంది మనకు. పార్లమెంట్లో బిల్లులు ఆమోదించే విధానం గురించి. పార్లమెంట్ యొక్క అధికారులు మనకు ఆర్టికల్ 105లో ఉంటుంది. పార్లమెంట్ మరియు దాని సభ్యుల యొక్క అధికారులు, ప్రత్యేకతలు మరియు మినహాయింపులన్నీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆర్థిక అధికారాలన్నీ కూడా ఆర్టికల్ 110, 112 ఉంటున్నాయి. అక్కడ మనకు మనీ బిల్లు కానీ, వార్షిక ఏవైతే మనకు పట్టిక ఉంటుందో, వార్షిక ఆర్థిక పట్టిక నివేదిక ఏదైతుందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు ఆర్టికల్ 112లో ఉంటాయి. రైట్, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద కంట్రీ డిడ్ ఇండియా బారో ద రిపబ్లిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని గణతంత్ర లక్షణాన్ని ఏ దేశం నుండి తీసుకుంది అంటున్నారు. సో ఇండియా ఈజ్ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, అవునా? ఈ రిపబ్లిక్ అనేది మనం ఎక్కడ నుండి బారో చేసుకున్నామని అడుగుతున్నారు ఇక్కడ.
ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఉంది, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. అవునా? ఏ రాజ్యాంగం నుండి మనము ఈ యొక్క రిపబ్లిక్ అనేది మనం బారో చేసుకున్నామని అడుగుతున్నారు ఇక్కడ, రైట్? సో ప్రతి ఒక్కరు ఇటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలండి. ద రైట్ ఆన్సర్ ఏంటి మనకు? ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఫ్రాటర్నిటీని బారో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం రిపబ్లిక్ అనే పదాన్ని మనం బారో చేసుకోవడం జరిగింది ఇక్కడ నుండి, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి. అదేవిధంగా డిపిఎస్పీస్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో అది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మనం బారో చేసుకోవడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ మనకు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అనే అంశాన్ని ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ మనం బారో చేసుకోవడం జరిగింది, రైట్? సో అదే అంటున్నారు ఇక్కడ. సో ద ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్ అవన్నీ కూడా మనము యొక్క ఫ్రాన్స్ యొక్క కాన్స్టిట్యూషన్ నుండి మనము బారో చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్? జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్లో భూ అవనతి యొక్క ప్రధాన కారణం ఏంటి అని అంటున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇంటెన్సివ్ యూజ్ ఆఫ్ మాన్యూర్, ఓవర్ ఇరిగేషన్, డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్, ఓవర్ గ్రేసింగ్. ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రతి అంశం కూడా మనకు ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణమైనటువంటి అంశమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటిదంటే జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఏ కారణం చేత ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది అన్నది ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ అనగానే మనకు మైన్స్ గుర్తు రావాలి. జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ అంటే మనకు ఖనిజాలు గుర్తు రావాలి. కాబట్టి ఖనిజాల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? తవ్వడం వల్ల మనకు ల్యాండ్ అనేది ఏమవుతుంది? డిగ్రేడేషన్ అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్. గనులని తవ్వడానికి, గనులను నుండి ఖనిజాలు బయటికి తీయడానికి అక్కడ ఉన్నటువంటి అడవులను వాళ్ళు నాశనం చేస్తున్నారు. అందుకని డిఫారెస్టేషన్ జరిగింది అక్కడ, రైట్? సో అందుచేత మనకు ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరిగిందనమాట. Jharkhand and Chhattisgarh are rich in minerals and have extensive mining activities. Mining causes large-scale deforestation, which leads to soil erosion, loss of fertility, overall land degradation. This is the main cause of land degradation in these regions affecting the agriculture and ecology. Okay, so ఈ విధంగా మనకు ఈ యొక్క మైనింగ్ వల్లనే మనకి ఇష్యూ అనేది వస్తుందన్నమాట. In which district was the accelerated female literacy program launched based on 2001 census? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్? ఓకే, 2001 జనగణన ప్రకారం మహిళల అక్షరాస్యత తగిన జిల్లాలో యాక్సిలరేటెడ్ ఫిమేల్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించారు? యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే ఎంతకంటే తక్కువగా ఉంటే దీన్ని ప్రారంభించారనేది క్వశ్చన్ ఇక్కడ. అవునా? సో ఫిమేల్ లిటరసీ రేట్ ఏదైతే మనకు మహిళల అక్షరాస్యత శాతం ఎంతకంటే తక్కువ ఉంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో బిలో 35%, బిలో 45%, బిలో 30%, బిలో 50%. సో ఎందుకంటే తక్కువ అక్షరాస్యత శాతం ఉంటే మనకు యాక్సిలరేటెడ్ ఫిమేల్ లిటరసీ ప్రోగ్రామ్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు ప్రశ్న ఇక్కడ, రైట్? ఆన్సర్ ఏంటిది? బిలో 35%. సో దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారము దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో అయితే మనకు 35% కంటే తక్కువగా మహిళల అక్షరాస్యత శాతం ఉంటే అక్కడ అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడానికి యాక్సిలరేటెడ్ ఫిమేల్ లిటరసీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఏంటిది? బిలో 35%. చూడు ఇక్కడ, ద యాక్సిలరేటెడ్ ఫిమేల్ లిటరసీ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ వేర్ ద ఫిమేల్ లిటరసీ రేట్ వాజ్ లెస్ దాన్ 35%. అవునా? బేస్డ్ ఆన్ విచ్ డేటా? 2001 సెన్సస్ డేటా. 2011 కాదు, 2001 సెన్సస్ డేటా. ఓకేనా? ద గోల్ వాస్ టు ఇంప్రూవ్ ద ఫిమేల్ లిటరసీ ఇన్ దీస్ లో లిటరసీ డిస్ట్రిక్ట్స్ త్రూ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్. సో స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేసేసి ఆ ప్రాంతాల్లో ఈ ఫిమేల్ లిటరసీ రేట్ని పెంచేసి ఓవరాల్గా అక్షరాస్యత శాతాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి 2001లో ఉన్నటువంటి సెన్సస్ డేటాను వాళ్ళు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఫిమేల్ లిటరసీ ప్రోగ్రామ్ని వాళ్ళు యాక్సిలరేటెడ్ ఫిమేల్ లిటరసీ ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. SSC 2025 స్పెషల్ బ్యాచెస్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది CGL, CHSL, GD, MTS, అదేవిధంగా స్టెనో, CPO వాటికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 1000+ వీడియో లెక్చర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 3 months, 6 months అండ్ 12 months డ్యూరేషన్తో మన క్లాసెస్ అని తీసుకుంటున్నాం అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి SSC, CGL కావాలనుకుంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. లేదు CHSL కావాలంటే మీరు ఈ కోర్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ CPO కావాలంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టి పెట్టుకుని ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది 3 and 6 months డ్యూరేషన్తో. అండ్ లేదు నేను GD ప్రిపేర్ అవుతుంటే స్పెషల్ బ్యాచ్ ఉంది మనకు. ఇక్కడ మనకు 10th class ఎలిజిబిలిటీతో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కాబట్టి వెరీ ఈజీ టు గెట్ ఏ జాబ్ ఎట్ ఏ వెరీ ఎంగేజ్. అదేవిధంగా మనకి MTS కోసం సెషన్ 1, సెషన్ 2 రెండు కలగలిపి 3 and 6 months డ్యూరేషన్తో మన కోర్స్ అవైలబుల్లో ఉందన్నమాట.
జేఈ కావాలనుకుంటే 1100+ అవర్స్ ఆఫ్ కంటెంట్ మనకు అవైలబుల్ ఉంది ఇక్కడ జేఈ కోసము. ఇది 3 and 6 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంది. అండ్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి 700+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లొకేటెడ్? ఇది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. వేర్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లొకేటెడ్? ఆన్సర్ ఏంటి మనకు? మణిపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? సో మణిపూర్ ప్రాంతంలో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే టెంపరీగా మనకి ఇప్పుడు రన్ అవుతుంది. తర్వాత 325 ఎకరాల విస్తీర్ణంలో ఈ మణిపూర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఇక్కడ. సో 2018 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ మణిపూర్. అవునా? అయితే ప్రస్తుతం అది మనకు ఒక టెంపరీ లొకేషన్లో మనము ఎక్కడ మనకు కుమాన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రస్తుతం ఇంఫాల్లో మనము దీన్ని ఆపరేట్ చేస్తున్నాము. కానీ దీనికి ఫుల్ ఫ్లెడ్జ్ క్యాంపస్ని మనము 325 ఎకరాల విస్తీర్ణంలో మనకు ఈ యొక్క కౌత్రక్ ఏరియా ఆఫ్ ఇంఫాల్ వెస్ట్ డిస్ట్రిక్ట్లో మనం దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. వన్స్ అది రెడీ అయినప్పుడే కంప్లీట్గా అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ మణిపూర్. ఓకే. ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద రైల్ ట్రాన్స్పోర్ట్ లెస్ డెవలప్డ్ డ్యూ టు జియోగ్రఫికల్ కండిషన్స్? అవునా? భౌగోళిక పరిస్థితుల వల్ల రైల్వే రవాణా తక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, రైల్వేస్ తక్కువగా ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే హిల్లీ ఏరియాస్లో కొద్దిగా కష్టం రైల్వేస్ చేయడం. కాబట్టి ఏ ప్రాంతాల్లో అయితే మనకు హిల్లీ ఏరియాస్ ఎక్కువ ఉంటాయో ఆన్సర్ అదే అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది? సిక్కిం ఇచ్చారు, హర్యానా ఇచ్చారు, బీహార్ ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. అవునా? ఉత్తరప్రదేశ్ అనేది మనకు నార్థన్ ప్లేన్స్లో భాగం, అది హిల్లీ ఏరియా కాదు. బీహార్ కూడా మనకు నార్థన్ ప్లేన్స్ వస్తాయి, అక్కడ ఈ ఏరియా పెద్ద లేదు. హర్యానా కంప్లీట్గా ప్లెయిన్ ఏరియా, అవునా, మనకు ఇండస్ నది సంబంధించిన ప్లెయిన్ ఏరియా. సిక్కిం వచ్చేసరికి మనకు హిల్లీ ఏరియా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? సిక్కిం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా? 100% ఆర్గానిక్ స్టేట్గా ఉంది సిక్కిం మనకు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా పవన్ కుమార్ చామ్లింగ్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం మనకు కనిపిస్తున్నారు. రైట్, సో ఆన్సర్ ఏంటి మనకు? సిక్కిం ఇస్ ద రైట్ ఆన్సర్. So Sikkim is a mountainous state in the Himalayas with a rugged terrain and difficult geography. Because of the steep hills, high altitude, fragile ecology, rail transport development is very limited. It has no railway network currently and railway lines are very hard to construct in such a terrain. Okay, so ఇది మనకు సిక్కింలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే, ఇది మంచి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పేడ్ విత్ ఇట్స్ ఆథర్? ఈ క్రింది పుస్తకాలు ఏది తప్పుగా జత చేయబడింది అడుగుతున్నారు ఇక్కడ. సో ఏంటి పుస్తకాలు? హింద్ స్వరాజ్ మహాత్మా గాంధీ, గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా సుభాష్ చంద్రబోస్, వై ఐఎమ్ ఎన్ అథీస్ట్ భగత్ సింగ్. అవునా? సో ఇక్కడ పేర్కొన్నటువంటి 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 పుస్తకాల్లో ఒక పుస్తకం యొక్క కాంబినేషన్ తప్పుగా ఉంది, 3 పుస్తకాలు కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఆ తప్పుగా ఉన్నటువంటి కాంబినేషన్ ఉన్న పుస్తకం ఏది అనేది మన ప్రశ్న ఇక్కడ. అవునా? ద రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? సో డిస్కవరీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది రాసింది సుభాష్ చంద్రబోస్ గారు కాదండి, జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ పుస్తకం రాయడం జరిగింది. అవునా కదా? జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ పుస్తకం రాయడం జరిగింది, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆప్షన్ 3 ఒక్కటి మన తప్పుగా ఉంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఇక్కడ. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా సుభాష్ చంద్రబోస్. అవునా? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్ బై జవహర్ లాల్ నెహ్రూ, నాట్ సుభాష్ చంద్రబోస్. ఓకే, మిగతా హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ రాశారు, గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, వైఎం ఎథిస్ట్ భగత్ సింగ్ గారు రాశారు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి గీతాంజలి ఒక ప్రముఖ కాంట్రిబ్యూషన్ అనమాట, విచ్ లెడ్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ విన్నింగ్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. అవునా? 1913 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఒక నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేది ఎవరి వల్ల వచ్చింది? రవీంద్రనాథ్ ఠాగూర్ వల్ల వచ్చింది. అండ్ వన్ ఆఫ్ హిస్ ఫేమస్ కాంట్రిబ్యూషన్ ఇది మనకు గీతాంజలి. ఓకే, ఇక్కడ చూడండి, హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1913? అదే ప్రశ్న ఇచ్చారు. అవునా? సో 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి భారత కవి ఎవరు? అరబిందో ఘోష్, రుడ్యార్డ్ కిప్లింగ్, బంకిం చంద్ర చటోపాధ్యాయ, ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు వెరీ ఫేమస్. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో రావడం జరిగింది. అండ్ ఇక్కడ అరబిందో ఘోష్ గారు కూడా మంచి ఆథరే, బట్ ఈ డి నాట్ విన్ ద నోబెల్ ప్రైజ్. మనకు రుడ్యార్డ్ కిప్లింగ్ ఎవరైతే ఉన్నారో ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1907. ఈజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ఆథర్ టు రిసీవ్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఎవరు? మనకు రుడ్యార్డ్ కిప్లింగ్. మన బంకిం చంద్ర చటోపాధ్యాయ ఎవరైతే ఉన్నారో తనకు నోబెల్ ప్రైజ్ రాయలేదు, కానీ ఈయన ఫేమస్ ఆథర్, ఈస్ గుడ్ కాంట్రిబ్యూషన్స్. మనం చూద్దాం. ఫస్ట్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద లిటరేచర్ ఇన్ ద ఇయర్ 1913. ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ నేషన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. అవునా? సిన్స్ ద క్వశ్చన్ వాజ్ అబౌట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1913, ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. అరబిందో ఘోష్ ఎవరైతే ఉన్నారో శ్రీ అరబిందో ఘోష్ and is a very famous philosopher, poet and nationalist leader.
అండ్ ఈ నెవర్ వన్ ద నోబెల్ ప్రైజ్ బట్ ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. అవునా? అదేవిధంగా మీరు చూసినట్టయితే రుడ్యార్డ్ కిప్లింగ్ ఎవరైతున్నారో తను రాసినటువంటి ఒక ఫేమస్ బుక్ ఏంటంటే ద జంగిల్ బుక్ అండ్ కిమ్. అవునా? సో ఈ దాన్ని రాసినందుకు ఈయనకు 1907లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ వాజ్ బోర్న్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఆయన బ్రిటిష్ ఇండియాలో జన్మించడం జరిగింది. ఈజ్ నాట్ ఇండియన్. అవునా? ఇక్కడ చూడండి బంకిం చంద్ర చటోపాధ్యాయ్ వెరీ ఫేమస్ ఫర్ ఏ నావెల్ కాల్ ఆనంద్ మఠ్. అవునా? ఆనంద్ మఠ్ చాలా ఫేమస్. అదేవిధంగా వందే మాతరం సాంగ్, వందే మాతరం. అవునా? ఈ రెండు కూడా మనకు ఎవరి కాంట్రిబ్యూషన్? బంకిం చంద్ర చటోపాధ్యాయస్ కాంట్రిబ్యూషన్ అనమాట. సో అట్లాగే వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. బట్ రైట్ ఆన్సర్ ఏంటి మనకు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్ రైట్ ఆన్సర్. 1913లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేది భారతదేశానికి మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ వల్ల రావడం జరిగింది. వెన్ వాజ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ ఎస్టాబ్లిష్డ్? కథక్ నృత్య జాతీయ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అడుగుతున్నారు. 1964, 1961, 1954, 1969. అవునా? సో కథక్ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్ సచ్ యాస్ ఉత్తరప్రదేశ్. అవునా? మనకు ఎవరైతే మాధురి దీక్షిత్ నో షీ ఆల్సో ఫేమస్ కథక్ డాన్సర్ అండ్ ద కథక్ డాన్సెస్ ఆర్ కాల్డ్ కథకరీ. ఏమంటాం వాళ్ళని మనం? కథకరీ అంటాం. రైట్? ఆన్సర్ ఇస్ 1964 ఇస్ ద రైట్ ఆన్సర్. 1964 సంవత్సరంలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో. అండ్ ఇక్కడ కథక్ డ్యాన్స్ యొక్క ప్రమోషన్కి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ అనేది కృషి చేయడం మనం చూస్తూ ఉంటాం. వెన్ వాజ్ ద ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్డ్? చూడండి ఇక్కడ ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించబడింది? భారతదేశానికి ఇండియన్ హాకీ టీంకి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో మెడల్ ఎప్పుడు వచ్చింది? 1928లో వచ్చింది. దానికి ముందు మనకు ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటై ఉండాలి. 25, 55, 45, 35. ఆన్సర్ ఏంటిది? 1925 ఇస్ ద రైట్ ఆన్సర్. 1928లో మొట్టమొదటిసారిగా ఇండియన్ హాకీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 1925లో మనము ఇండియన్ హాకీ ఫెడరేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఇది హాకీ ఇండియాగా మారింది. చూడండి ఇక్కడ. సో ఇండియన్ హాకీ ఫెడరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1925 యాజ్ ద గవర్నింగ్ బాడీ ఫర్ ద ఫీల్డ్ హాకీ ఇన్ ఇండియా and it was responsible for the development and promotion of hockey in the country until Hockey India took over in 2008. 2008 వరకు దీన్ని ఇండియన్ హాకీ ఫెడరేషన్ కన్నా తర్వాత హాకీ ఇండియాగా దీన్ని మనం మార్చాం. ఓకేనా? సాంకెన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బై ఫాలోవర్స్ ఆఫ్ విచ్ రిలీజియన్? ఓకే, ఏమంటున్నారు ఇక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని సాంకెన్ పండుగను ఏ మతానికి చెందిన వారు జరుపుకుంటారు అంటున్నారు ఇక్కడ. ఇస్లామా, బుద్ధిజమా, జైనిజమా, హిందూయిజమా? ఓకే, సో మనకు బేసికల్గా హిమాలయన్ బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో అంటే టిబెటన్ బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ సాంకెన్ అనే ఒక పండుగను ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్గా జరుపుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. ఒకసారి చూడండి ఇక్కడ. సాంకెన్ ఈజ్ ద ట్రెడిషనల్ వాటర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద టిబెటన్ బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ తవాంగ్ అండ్ వెస్ట్ కామింగ్. అవునా? సో ఇట్ మార్క్స్ ద న్యూ ఇయర్ అకార్డింగ్ టు ద టిబెటన్ క్యాలెండర్. And they involved rituals of water sprinkling for purification and blessings. అంటే తల మీద నీళ్ళు చల్లుకొని వాళ్ళు ప్యూరిఫై అయినట్టు, వాళ్ళకు దేవుని ఆశీస్సులు వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇట్లాగా మనకు కామింగ్, వెస్ట్ కామింగ్, అదేవిధంగా మనకు తవాంగ్ ప్రావిన్స్లో అంటే ఆ జిల్లాలో మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఒక టిబెటన్ బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క పండుగను జరుపుకుంటారనమాట. రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం పండుగ అది? మనకు సాంకెన్ అనే ఒక పండుగ. Who benefits from the ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన ఇన్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన నుండి లాభపడేవారు ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, స్టూడెంట్స్ అండ్ టీచర్స్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, ఆర్ఫన్స్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, డెస్టిట్యూట్ విమెన్ అండ్ సీనియర్ సిటిజన్స్, అనాథలు, వికలాంగ పిల్లలు, నిరాశ్రయ మహిళలు, వృద్ధులు, అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగ యువత, ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్, రైతులు మరియు వ్యవసాయ కార్మికులు. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓకే, సో జాగ్రత్త చూడండి. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పథకం ఇది. ఏంటది? ముఖ్యమంత్రి సుఖ ఆశ్రయ్ యోజన. ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆర్ఫన్స్, అనాథలు, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, వికలాంగ విద్యార్థులు, డెస్టిట్యూట్ విమెన్, నిరాశ్రయ మహిళలు అండ్ వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్. వీళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి ఇక్కడ. So, Pradhan Mantri Sukh Ashray Yojana is a welfare scheme launched by the Himachal Pradesh government aimed at providing support to the vulnerable sections of the society such as orphans, specially abled, destitute women and senior citizens. So, ఇటువంటి బెనిఫిట్ వస్తుంది వాళ్ళకు. జాగ్రత్త చూడండి ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్ వస్తుంది, లైక్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. వాళ్ళు ఏదైతే కాలేజ్కి ఫీజు కడతారో ఆ ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. అదేవిధంగా హాస్టల్ అండ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ఆర్ఫన్డ్ చిల్డ్రన్.
హాస్టల్ ఫీజు మొత్తం కూడా ఈ పథకం కింద వాళ్ళు కట్టడం జరుగుతుంది. అలాంగ్ విత్ మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 4,000 రూపీస్, 4,000 రూపాయలు నెలకు వాళ్ళ ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అది స్టూడెంట్స్కి అయితే. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సపోర్ట్ అయితేనేమో 2 లక్షల వరకు వాళ్ళకు ఆ 18 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వెంచర్స్ ఏర్పాటు చేసుకోవడం, అంటే వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి 2 లక్షల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. అదేవిధంగా హౌసింగ్ అండ్ ల్యాండ్ సపోర్ట్ విషయంలో ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ 3 బిస్వా. బిస్వా అంటే ఏంటిది? ఒక్క బిస్వా అంటే 150 గజాలు, అంటే 150 స్క్వేర్ యార్డ్స్. 3 బిస్వా అంటే 450 స్క్వేర్ యార్డ్స్ అండ్ 2 బిస్వా ఇన్ ద అర్బన్ ఏరియాస్. అదే గ్రామీణ ప్రాంతాలు అయితే 300 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే 3 lakhs వరకు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు ఎవరికి ల్యాండ్ లెస్ ఆర్ఫన్స్ కూడా 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అనేది అందిస్తారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి నిరాశ్రయ్ పథకం పేరు ఏం పేరండి? ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన. ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన కింద ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. రైట్? అండ్ మ్యారేజ్ అసిస్టెన్స్ కూడా 2 లక్షల వరకు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్కి ఇస్తారట. అదేవిధంగా ఆఫ్టర్ కేర్ సర్వీసెస్, ఓకే, ఆర్ఫన్స్కు అప్ టు 27 years ఆఫ్ ఏజ్ వరకు వాళ్ళకు ఈ యొక్క సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారంట. అవునా? సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఎంజీ మ్యూజిక్ అవార్డ్స్ ఇస్ గివెన్ యాన్యువల్లీ బై విచ్ స్టేట్? ఓకే, ఎంజీ మ్యూజిక్ అవార్డులు ఏ రాష్ట్రం వార్షికంగా ఇస్తుంది అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడానికి, బెస్ట్ మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు, ఎంజీ మ్యూజిక్ అవార్డ్స్. ఏ రాష్ట్రం ఇస్తుందంటే ద రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? మిజోరమా, నాగాలాండ్, మణిపూర్, ఛత్తీస్గఢ్. రైట్ ఆన్సర్ ఏంటంటే నాగాలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నాగాలాండ్లో మనకు ఎంజీ మ్యూజిక్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ, ద ఎంజీ మ్యూజిక్ అవార్డ్స్ ఇన్ యాన్యువల్ మ్యూజిక్ అవార్డ్ షో ప్రెజెంటెడ్ బై ద మ్యూజిషియన్స్ గిల్డ్ నాగాలాండ్. ఎవరిస్తారు ఇది? మ్యూజిషియన్స్ గిల్డ్ నాగాలాండ్ వాళ్ళు, అంటే ఎంజీ మ్యూజిషియన్స్ గిల్డ్ నాగాలాండ్. అవునా? ద ఇనాగ్రల్ సెరమనీ వాజ్ హెల్డ్ ఆన్ 21st of June 2021. 2021లో మొట్టమొదటిసారిగా ఇది స్టార్ట్ చేశారు. మళ్ళీ మనకు 18 June 2022లో సెకండ్ సెషన్ జరిగింది. సో రీజనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, రీజనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ RCEMPA వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం మనం చూస్తున్నాం అనమాట. దీస్ అవార్డ్స్ ఎయిమ్ టు అక్నాలెడ్జ్ ద ప్రమోట్ ద ఆర్టిస్ట్రీ ఆఫ్ హై స్టాండర్డ్ అమంగ్ ద మ్యూజిషియన్స్ ఇన్ నాగాలాండ్ అండ్ బ్రాడర్ నార్త్ ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా. అంటే కేవలం నాగాలాండ్లో మాత్రమే కాదు, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మ్యూజిషియన్స్ అందరినీ కూడా ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తున్నారు? వాళ్ళని రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంజీ అవార్డ్స్ గివెన్ బై ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్. ఓకే, ఇఫ్ ఎ బ్యాంక్ అసెట్స్ ఆర్ గ్రేటర్ దెన్ లయబిలిటీస్ దెన్ హౌ ఇట్ ఈస్ రికార్డెడ్? బ్యాంక్ యొక్క ఆస్తులు బాధ్యతల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏది? సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకు అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అంటే మనకు ఉన్నటువంటి ఆస్తులు లాగా చెప్పొచ్చు, మనకు వచ్చే డబ్బులు అనమాట. లయబిలిటీస్ అంటే మనకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, మనం ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు. సో అసెట్స్లోకి లయబిలిటీస్ తీస్తే మనకు వచ్చేది ఏంటంటే నికర విలువ. దాన్ని మనం ఏమంటాం? నెట్ వర్త్ అంటాం. అంటే నికర విలువ అంటాం. నికర విలువ, నెట్. ఓకే, దాన్ని మనం నెట్ వర్త్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? నెట్ వర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ, when a bank assets exceeds the liabilities, the difference is recorded as the net worth. అవునా? నెట్ వర్త్ రిప్రజెంట్స్ ద ఓనర్స్ క్లెయిమ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్టర్ ద లయబిలిటీస్ హ్యావ్ బీన్ పేడ్ ఆఫ్. అంటే ఈ యొక్క బ్యాంక్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో మొత్తం అప్పులన్నీ కట్టేసిన తర్వాత ఏవైతే మిగులుతాయో అది ఆయన సొంతం అనమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో దట్స్ కాల్డ్ నెట్ వర్త్ ఆఫ్ ద బ్యాంక్. విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ వాజ్ రికగ్నైజ్డ్ బై బాల్బన్? బాల్బన్ ఢిల్లీ సుల్తానేట్లో ఈ శాఖను పునర్సంఘటన చేశాడని అడుగుతున్నారు ఇక్కడ. దివానీ ఇష్తియాక్, దివానీ అరజ్, దివానీ రిసాలత్, దివానీ ముస్తఖర్స్. ఓకే, ఆన్సర్ ఏంటిది? దివానీ అర్జ్. సో దివానీ అర్జ్ అనే ఒక మిలిటరీ డిపార్ట్మెంట్, దాన్ని తాను స్ట్రెంథన్ చేశాడు. బాల్బన్ ఈజ్ నోన్ ఫర్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనమాట. అవునా? సో లయనో భయనో వాళ్ళని మొత్తానికైతే కంట్రోల్ పెడతారనమాట. సో స్ట్రిక్ట్గా ఉంటేనే తన మాట వింటారని చెప్పేసి ఆయన గట్టిగా నమ్ముతారనమాట. సో చూడండి ఇక్కడ, సో Balban was a prominent role of the Delhi Sultanate who organized the Diwan-e-Aras, the department responsible for the military administration. Ana? And చూడండి, he strengthened the army and introduced a strict military discipline through its department. డిపార్ట్మెంట్ ద్వారా స్ట్రిక్ట్ డిసిప్లిన్ని ఆయన ఎన్ఫోర్స్ చేశాడు. అదే దివానీ ఇష్క్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సంథింగ్ కాల్డ్ ద పెన్షన్ సంబంధించింది. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఇది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు దివాన్-ఈ రిసాలత్ ఏవైతే ఉన్నదో అది మనకు రిలీజియస్ అఫేర్స్కి సంబంధించినటువంటి అంశం అనమాట. అదేవిధంగా మనకు దివానీ ముస్తఖరజ్ ఏదైతే ఉందో దిస్ రిలేటెడ్ టు ద కలెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ స్టేట్ రెవెన్యూస్. ఓకే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెవెన్యూస్ని కలెక్ట్ చేయడానికి మనకు దివానీ ముస్తఖరజ్ అనేది మనకు తీసుకురావడం జరిగింది.
రైట్. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి సెట్ 14 యొక్క ఎక్స్ప్రెషన్స్ పార్ట్. ఎస్ఎస్సి సిజిఎల్ టెస్ట్ సిరీస్ నెంబర్ 14లో ఉన్న మనం జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. వాట్ కాసెస్ ఏ రెడాక్స్ రియాక్షన్? రెడాక్స్ ప్రతిక్రియకు కారణం ఏమిటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ ప్రోడక్ట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూట్రాన్స్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ హాలోజన్స్ బిట్వీన్ రియాక్టర్స్. రెడాక్స్ రియాక్షన్. రెడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? మన అందరికి తెలుసు. కాంబినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ గివ్స్ అస్ రెడాక్స్ రియాక్షన్. అంటే ఇందులో మనకు రెండు రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్. సో ఏదైనా ప్రాసెస్లో ఈ ఆక్సిడేషన్ అదేవిధంగా రిడక్షన్ ఈ రెండు ఇన్వాల్వ్ అయితే దాన్ని మనము రెడాక్స్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దీనికి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనము? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్. ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్ని మనం ఏమంటాము? రెడాక్స్ రియాక్షన్ అంటాం. ఓకే, వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్? ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక రియాక్షన్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అదేవిధంగా గెయిన్ ఆఫ్ రియాక్షన్స్ రెండు జరిగినట్లయితే దాన్ని మనం ఏమంటాము? రెడాక్స్ రియాక్షన్ అంటాము. ఓకే, సో దిస్ ఈస్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇది ఒక రియాక్షన్. ఏ ప్లస్ గివ్స్ అస్ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకు రెండు జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, ఇంకొకటి వచ్చేసి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ రిడక్షన్. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ని మనం ఏమంటామంటే రెడాక్స్ రియాక్షన్ అంటాము. రెడాక్స్ రియాక్షన్ ఆర్ కాస్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో రెడాక్స్ రియాక్షన్, దీస్ ఆర్ రియాక్షన్స్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రియాక్షన్ అక్కర్ టుగెదర్. ఇక్కడ టుగెదర్ రెండు ఒకే రియాక్షన్లో జరుగుతున్నట్టు. ఓకే, సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్? అండ్ ఆటమ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఆటమ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాము. ఆటమ్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ని మనము రిడక్షన్ అంటాము. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్? ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గివ్స్ us what? Redox reaction. Clear? Next. Which cell organelle produces hydrogen peroxide via oxidation? ఆక్సీకరణ ద్వారా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసే సెల్ ఆర్గనిల్ ఏది? సెంట్రోజోమ్, వాక్యూల్, న్యూక్లియస్, పెరిగ్జోసోమ్స్. సో ఇవన్నీ ఏంటమ్మా? సెల్ ఆర్గనిల్స్. సో ఈ సెల్ ఆర్గనిల్స్లో ఒక ఆర్గనిల్ అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇస్తుందంట. సో వాట్ ఈస్ దట్ ఆర్గనిల్ అని అడుగుతున్నారు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ ఆర్గనిల్ ఇస్తుందంటే పెరోక్సిజోమ్స్. ఓకే, పెరోక్సిజోమ్స్ అనే ఆర్గనిల్ మనకు H2O2 వినిపిస్తుంది. సో H2O2 దీని గురించి మీరు ఏం విన్నారమ్మా? సో H2O2 ఎప్పుడైనా మన ఇయర్లో ఏదైనా పురుగు లేదా ఇంకేమైనా వెళ్ళినట్లయితే మనం H2O2 పోయగానే అది బయటికి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ H2O2. అలాంటి H2O2ని ప్రొడ్యూస్ చేసే ఆర్గనిల్ మన సెల్లో ఎక్కడ ఉంటుందమ్మా? పెరోక్సిజోమ్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ పెరోక్సిజోమ్? Peroxisomes are organelles that carry out oxidation reaction which involve using molecular oxygen. సో ఇక్కడ ఈ పెరోక్సిజోమ్లో ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది విచ్ ఇన్వాల్వ్స్ ఆక్సిజన్. ఓకే, యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ దీస్ రియాక్షన్స్ దే ప్రొడ్యూస్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో దీనికి బై ప్రోడక్ట్గా మనకు ఏమిస్తుంది? ఈ పెరోక్సిజోమ్ H2O2 అనేది ఇస్తుంది. సో ఏంటమ్మా ఈ పెరోక్సిజోమ్ ఏం క్యారీ చేస్తుంది? ఆక్సిడేషన్ రియాక్షన్స్ని క్యారీ చేస్తుంది. సో ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ని క్యారీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ మాలిక్యులర్ ఆక్సిజన్ అనేది జనరేట్ అవుతుంది. సో దానికి బై ప్రోడక్ట్గా మనకు ఏమిస్తుంది? H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏవ్స్? ఏవ్స్ అంటే ఏంటమ్మా? ఏవ్స్ అంటే బర్డ్స్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో బర్డ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతుంది. కానిది ఏంటి? 4 chambered హార్ట్, గివ్ బర్త్ టు లైవ్ యంగ్, వార్మ్ బ్లడెడ్, లంగ్స్ ఫర్ బ్రీతింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బర్డ్స్కి 4 chambered హార్ట్ ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. గివ్స్ బర్త్ టు లైవ్ యంగ్. మీరు ఎక్కడైనా ఒక పక్షి దానికి చిన్న పక్షిని జన్మనివ్వడం మీరు చూసారా? లేదు. పక్షులు ఎప్పుడు కూడా దే లే ఎగ్స్, అవి గుడ్లు పెడతాయి, బట్ దే డు నాట్ గివ్ బర్త్ టు యంగర్ వన్స్. ఓకే, వార్మ్ బ్లడెడ్. ఎస్, వార్మ్ బ్లడెడ్ అంటే ఏంటి అమ్మా? పక్షులు ఏ టెంపరేచర్నైనా తట్టుకునే అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటుంది.
ఓకే, దే డు నాట్ డిపెండ్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఏంటి వాటి యొక్క టెంపరేచర్, ఏ టెంపరేచర్ కూడా తట్టుకునే శక్తికి వామ్ బ్లడెడ్ యానిమల్స్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లంగ్స్ ఫర్ బ్రీతింగ్. ఎస్, పక్షులు బ్రీతింగ్ చేస్తాయి, సో వాటికి లంగ్స్ అనేది ఉంటుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ దేనికి క్యారెక్టరిస్టిక్, బర్డ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏది కాదమ్మా? దే గివ్ బర్త్ టు యంగ్ వన్స్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. బికాస్ బర్డ్స్ అనేవి గుడ్లు పెడతాయి, దే లే ఎగ్స్, బట్ దే డు నాట్ గివ్ బర్త్ టు యంగర్ వన్. ఓకే, బర్డ్స్ aves have a 4-chambered heart, they are warm blooded and breathe with lungs, but they do not గివ్ బర్త్ టు యంగర్ వన్స్. అవి ఏం చేస్తాయేమో, అవి ఎగ్స్ లే చేస్తాయి, దే లే ఎగ్స్, అవి చిన్న చిన్న ఏంటి గుడ్లు పెడతాయి, బట్ దే డు నాట్ గివ్ బర్త్ టు యంగర్ వన్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెటలాయిడ్? ఐరన్, ఆక్సిజన్, సోడియం, సిలికాన్. కింది వాటిలో ఏది అర్ధలోహం? ఇనుము, ఆక్సిజన్, సోడియం, సిలికాన్. సో ఐరన్ అనేది మెటల్, ఆక్సిజన్ అనేది గ్యాస్, సోడియం అనేది నాన్ మెటల్. సో సిలికాన్ అనేది ఏంటమ్మా? సిలికాన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సెమీకండక్టర్స్. సో సిలికాన్ని మనం మోస్ట్లీ సెమీకండక్టర్స్లో యూజ్ చేస్తాం. సో ఏంటమ్మా, దీస్ సిలికాన్ యాక్ట్స్ బోత్ యాజ్ మెటల్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్స్. ఓకే, అందుకే మనం దీన్ని ఏమంటాము? మెటలాయిడ్ అంటాము. మెటలాయిడ్ అంటే ఏంటి? విచ్ హ్యావ్ బోత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 14. ఓకే, సో ఐరన్ని మనము Fe చెప్తాము. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 8. సో సోడియంని Na పిలుస్తాము. సో సిలికాన్ని ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మెటల్, అంటే దానికి నాన్ మెటల్ యాజ్ వెల్ యాజ్ మెటల్కు ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి అన్నట్టు. ఐరన్ అనేది మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్యాస్. సోడియం అనేది మెటల్, సిలికాన్ అనేది మెటలాయిడ్. ఓకే, ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఎక్సిబిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ ద మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? అది షైనీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సిలికాన్ అనేది షైనీగా ఉంటుంది. అదేవిధంగా మెటాలిక్ అపిరెన్స్, బట్ ఇట్ ఈస్ బ్రిటిల్ అండ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ప్యూర్ సిలికాన్ యొక్క ఏంటి దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, ఇట్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ప్యూర్ సిలికాన్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు అన్నట్టు. ఓకే, అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? మెటలాయిడ్. సిలికాన్ ఈజ్ ఎ మెటలాయిడ్. అది ప్యూర్గా ఉన్నప్పుడు అందులో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. హవెవర్ ఇట్స్ కండక్టివిటీ కెన్ బి మోడిఫైడ్ మేకింగ్ ఇట్ ఎ వాల్యుబుల్ సెమీ కండక్టర్. అందుకే మోస్ట్లీ మనము ఈ సిలికాన్ని సెమీ కండక్టర్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సెమీ కండక్టర్ చిప్స్లో మనం ఈ సిలికాన్ని మోస్ట్లీ యూజ్ చేస్తాం. వై? బికాస్ ఇట్ హ్యావ్స్ బోత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. బట్ ప్యూర్ సిలికాన్ మాత్రము మనము ఏమంటాము? దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. ఓకే, మెటలాయిడ్స్ లైక్ సిలికాన్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ వేరియస్ అప్లికేషన్ ఎస్పెషల్ ఇన్ ద సెమీకండక్టర్ ఇండస్ట్రీస్. అందమైన ఇది ఎక్కువ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్లో ఈ సిలికాన్, జెర్మేనియం ఇలాంటివి యూజ్ చేస్తాం. ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాస్ అని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిపిఓ ప్రిలిమ్స్ ప్లేస్మెంట్స్ కంప్లీట్ కోర్స్ మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాయిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. విచ్ మేజర్ హెల్త్ అగ్రిమెంట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ మే 2025? 2025 మేలో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఏ ఆరోగ్య ఒప్పందం ఆమోదించబడింది? జెనీవా హెల్త్ ప్యాక్ట్, గ్లోబల్ పాండమిక్ అకార్డ్, ఇంటర్నేషనల్ హెల్త్ ట్రీటీ, వరల్డ్ హెల్త్ కొలాబరేషన్ అగ్రిమెంట్. సో మేలో చూసుకున్నట్లయితే మనకు ఒక హెల్త్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో అది ఏం అగ్రిమెంట్ అని అడుగుతున్నారు. అండ్ ద అగ్రిమెంట్ ఈజ్ గ్లోబల్ పాండమిక్ అకార్డ్. ఓకే, WHO ప్రెసిడెంట్ ఎవరు? టెడ్రాస్ అదనం, ఇతను ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు.
ఏంటా అగ్రిమెంట్? హెల్త్ అగ్రిమెంట్ అనేది. ఇది ఎప్పుడు అడాప్ట్ చేశారు? మేలో అడాప్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్? గ్లోబల్ పాండమిక్ అకార్డ్. ఇదేంటో చూద్దాం. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్లోబల్ పాండమిక్ అకార్డ్. ఇన్ మే 2025 ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అడాప్టెడ్ ద గ్లోబల్ పాండమిక్ అకార్డ్. ఇది ఏంటమ్మా? ఇది ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ అన్నట్టు. సో ఇది ఏం ప్రివెంట్ చేస్తుంది? పాండమిక్ని ప్రివెంట్ చేస్తుంది, ప్రిపేర్డ్నెస్గా ఉంచుతుంది. మనకు ఏంటి అప్కమింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉంది, అది మనకు అకస్మాత్తుగా వచ్చింది, అది మనం ప్రిపేర్డ్నెస్గా లేనప్పుడు అది మనకు వచ్చింది కాబట్టి చాలా నష్టం అనేది జరిగింది. సో అలాంటి పాండమిక్స్కి ప్రిపేర్డ్నెస్గా ఉండాలి, దాన్ని ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక హెల్త్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు మే 2025లో. టెడ్రాస్ అదనం, WHO ప్రెసిడెంట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్? Global Pandemic Accord. This agreement is a significant step towards a more equitable and safer world in the face of. సో ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మన వరల్డ్ని సేఫ్గా ఉంచడానికి ఇలాంటి అగ్రిమెంట్ అనేది మేలో తీసుకున్నారు. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ ఈస్ గ్లోబల్ పాండమిక్ అకార్డ్. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ ఇండియన్ మ్యాంగో కన్సైన్మెంట్స్ వర్ రిజెక్టెడ్ బై US ఇన్ మే 2025? ఓకే, 2025 మేలో ఎంతమంది భారత మామిడి కాయల సరఫరాలను అమెరికా తిరస్కరించింది? 10, 12, 15, 18. సో రీసెంట్గా మన ఇండియా వాళ్ళు అమెరికాకి కొన్ని కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ని, 15 కన్సైన్మెంట్స్ ఆఫ్ మ్యాంగోస్ని పంపించారు. బట్ అవి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే దాని నాణ్యత అండ్ దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అవన్నీ కన్సిడర్ చేసి టెస్ట్ చేసి దే ఆర్ నాట్ సూటబుల్ ఇన్ అవర్ కంట్రీ అని రిజెక్ట్ చేశారు. సో ఎన్ని కన్సైన్మెంట్స్ అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 15. ఓకే, ఇన్ మే 2025 ద యునైటెడ్ స్టేట్స్ రిజెక్ట్స్ 15 కన్సైన్మెంట్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్ డ్యూ టు డాక్యుమెంటేషన్ ఎర్రర్స్. సో వాటికి ఎప్పుడైతే ఆ మ్యాంగోస్ యూఎస్కి చేరాయో డాక్యుమెంటేషన్స్ ఎర్రర్స్ ద్వారా, సో డాక్యుమెంటేషన్స్ అనేవి కరెక్ట్గా లేవు, దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అండ్ దాని యొక్క ఏంటి ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి కదా, మ్యాంగోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది ఎర్రర్స్ చూపించడం వల్ల ఈ రిజెక్షన్ అనేది చేశారు యుఎస్ వాళ్ళు. ఓకే, ఆల్దో ద మ్యాంగోస్ అండర్వెంట్ ద రిక్వైర్డ్ ఇరిడేషన్ ట్రీట్మెంట్ ఎట్ USDA అప్రూవ్డ్ ఫెసిలిటీ ఇన్ నావీ ముంబై, the US Department of Agriculture later communicated that the certification form was incorrectly issued. సో ఈ మ్యాంగోస్ని మనం ఆల్రెడీ నావీ ముంబైలో టెస్టింగ్లో అప్రూవ్ అయినా కూడా ఇవి యుఎస్లో ఇన్కరెక్ట్ ఇర్రిలివెంట్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఇవి రిజెక్ట్ అయ్యారంట. మొత్తం ఎన్ని కన్సైన్మెంట్స్? 15 కన్సైన్మెంట్స్ ఆఫ్ మ్యాంగోస్ వర్ రిజెక్టెడ్ బై ది US. యాజ్ ఎ రిజల్ట్ ద షిప్మెంట్స్ వాల్యూడ్ ఎట్ నియర్లీ $5 lakh. సో ఇది మొత్తం $5 lakh కూడిన మ్యాంగోస్ని ఏం చేశారు? వాట్ డెస్ట్రాయిడ్. ఎందుకంటే వాటిని మళ్ళీ మన కంట్రీకి రీఇంపోర్ట్ చేయడం వల్ల అది కూడా మళ్ళీ అంతే ఖర్చు పడుతుంది కాబట్టి దాన్ని ఏం చేశారు? వేస్ట్ చేసేసారు. ఓకే, విచ్ కంపెనీ ప్లాన్డ్ 15,000 crore లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరంలో 17,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్టులను ప్రకటించిన సంస్థ ఏది? గోద్రేజ్ ప్రాపర్టీస్, DLF లిమిటెడ్, ఒబెరాయ్ రియాలిటీ, ప్రెస్టైజ్ గ్రూప్. సో రీసెంట్గా 2025 ఇయర్లో 17,000 crores పెట్టి లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే DLF లిమిటెడ్. ఓకే, in the financial year 2024 to 2025 DLF Limited announced plans to launch housing project worth 17,000 crores. సో ఎందుకోసం అమ్మ? లగ్జరీ రెసిడెన్స్ని డెవలప్ చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ DLF లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. దీనికి మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? 17,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ DLF's బ్రాడర్ ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ప్రీమియం హౌసింగ్ మార్కెట్. దాని యొక్క పొజిషన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, సో మార్కెట్లో దాని యొక్క పొజిషన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి 17,000 crores బడ్జెట్ పెట్టి దే ఆర్ గోయింగ్ టు లాంచ్ లగ్జరీ రెసిడెన్స్. ఓకే, ఎక్కడమ్మా? ఇండియాలో. నెక్స్ట్, హూ డిడ్ మమతా బెనర్జీ నామినేట్ ఫర్ యాంటీ టెర్రర్ డెలిగేషన్ ఇన్ మే 2025? 2025 మేలో మమతా బెనర్జీ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేకత ప్రతినిధి బృందానికి ఎవరిని నామినేట్ చేశారు? డెరెక్ ఒబ్రైన్, అభిషేక్ బెనర్జీ, సౌగతా రాయ్,
సుదీప్ బంద్యోపాధ్యాయ. సో రీసెంట్గా మే 2025లో వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు యాంటీ టెర్రరిజం డెలిగేషన్కి ఒక వ్యక్తిని అపాయింట్ చేశారు. ఓకే, హూ ఈజ్ దట్ వ్యక్తి అని అడుగుతున్నారు. ఎవరమ్మా? అభిషేక్ బెనర్జీ. ఓకే, ఇన్ మే 2025 వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ మమతా బెనర్జీ నామినేటెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హూ ఈజ్ దిస్ అభిషేక్ బెనర్జీ? హీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇతను దేన్ని రిప్రజెంట్ చేస్తారు? ఇన్ అన్ ఇంటర్నేషనల్ యాంటీ టెర్రర్ డెలిగేషన్. సో ఇతన్ని అపాయింట్ చేశారు. ఇంటర్నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ డెలిగేషన్లో ఇతన్ని అపాయింట్ చేశారు. ఎవరు? వెస్ట్ బెంగాల్ సీఎం. దీస్ డెసిషన్ ఫాలో డిస్కషన్స్ విత్ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్. సో దీనికన్నా ముందు, ఈ డెసిషన్కి ముందు ఎవరితో డిస్కస్ చేశారు మమతా బెనర్జీ గారు? అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కిరణ్ రిజిజుతో దీని గురించి పార్లమెంటరీ అఫేర్స్. ఓకే, అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ ఎవరు? కిరణ్ రిజిజుతో దీని గురించి డిస్కస్ చేసి ఈ అపాయింట్మెంట్ అనేది చేశారు. నౌ అభిషేక్ బెనర్జీ he was appointed as the international anti-terrorism delegate. Okay, next, what did the MP Madhya Pradesh government do after remarks by Vijay Shah in May 2025? Suspended the minister, issued public apology, set up SIT probe, transferred minister. సో రీసెంట్గా విజయ్ షాకి సంబంధించిన రిమార్క్స్ వల్ల మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? సో ఏంటి? విజయ్ షా అనే వ్యక్తి అయితే ఇతని యొక్క రిమార్క్స్ వల్ల మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అతని యొక్క ఉద్దేశంలో ఏం డిసైడ్ అయ్యారని అడుగుతున్నారు. సో సస్పెండ్ చేశారా, పబ్లిక్ నుంచి అపాలజీ కోరారా, లేదా ట్రాన్స్ఫర్డ్ చేశారా, లేదా సెటప్ ఎస్ఐటి ప్రోబ్ చేశారా? సో ప్రత్యేక దర్యాప్తు బృందంని ఏర్పాటు చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సెటప్ ద ఎస్ఐటి ప్రోబ్. In May 2025, following controversial remarks made by Madhya Pradesh Tribal Affairs Minister. Who is this Vijay Shah? He is the Madhya Pradesh Tribal Affairs Minister. So ఇతనికున్న రిమార్క్స్ వల్ల మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? ఇతని కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, అబౌట్ కొలోనల్ సోఫియా ఖురేషీ, ద సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద ఇన్సిడెంట్. సో ఏం చేశారు? ఇన్వెస్టిగేషన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేశారు ఇతని యొక్క ఇష్యూస్ని క్లియర్ చేయడానికి. ఓకే, ఇతని యొక్క రిమార్క్స్ని రెక్టిఫై చేయడానికి ఏం చేశారు? మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారు? అతని యొక్క కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేశారు. ఓకే, ఎస్ఎస్సి 2025కి సంబంధించిన ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి అందరికీ ఐడియా ఉంది కదా. సో డైలీ 15 మాక్ టెస్ట్ అనేవి డైలీ 1 మాక్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ద నెక్స్ట్ డే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించిన క్యాలెండర్ అనేది మనకు రిలీజ్ అయింది కదా, ఎస్ఎస్సి క్యాలెండర్. ఆల్మోస్ట్ జూన్ మంత్లో చూసుకున్నట్లయితే మనకు 6 to 7 నోటిఫికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేసాం. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? ఇందులో మొత్తం మనకు 15 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఫీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ద నెక్స్ట్ డే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ ఆల్సో. ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాస్ అని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సీజీఎల్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లేస్మెంట్స్ కంప్లీట్ కోర్స్ మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ కంప్లీట్ కోర్స్ మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జేఈ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కంప్లీట్ కోర్స్ మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతారో, ఈ 0 to హీరో కోర్స్ అనేది మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మ్యాథ్స్ నేర్పిస్తుంది విత్ బెస్ట్ ట్రిక్స్. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ వీఆర్ఓ వీరాకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్లో యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి.
ఏపీ హైకోర్టుకి సంబంధించి 1620 వేకెన్సీస్ కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ CBT1 యాజ్ వెల్ as CBT2 కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ SSC ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో బ్యాంక్ ఆస్పిరెంట్స్, సో ఈ కోర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటాయి. TGPSC APPS సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. APPSC TGPSCకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ SI కానిస్టేబుల్ కోర్స్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. APPSC TGPSC సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కోర్సెస్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. UPSC CSATకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మన చంద్రలాక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సో దీంతో మనకు SSC CGL టెస్ట్ సిరీస్ నెంబర్ 14 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో 15 ఎక్స్ప్లెయిన్ చేద్దాం.